సీతారామ లక్ష్మణులు అగస్త్య మహర్షి ఆశ్రమానికి చేరుకునేసరికి ఆ ఆశ్రమంలో ఎక్కడ చూసినా తడి బట్టలు, నారచీరలు, యజ్ఞ యాగాది క్రతువులు చేసుకునే అగ్ని వేదికలు, పవిత్రమైన పదార్థాలు, పుష్పమాలికలు మొదలైన వాటితో ఆ ఆశ్రమం విరాజిల్లుతుంది. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, నేను సీతతో కలిసి బయట నిలుచుని ఉంటాను, నువ్వు లోపలికి వెళ్లి. రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో మీ ఆశ్రమానికి వచ్చాడు. ఆయన అగస్త్య మహర్షి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారు, దర్శనం చేసుకోవడానికి అనుగ్రహిస్తారా అని కబురు చెయ్యి అని అన్నాడు శ్రీరాముడు. అప్పుడు లక్ష్మణుడు ఆశ్రమంలోకి వెళ్లి ఒక ముని కుమారుడితో తన ప్రార్థన నివేదించాడు. అప్పుడు ఆ ముని కుమారుడు అగస్త్య మహర్షితో ఈ విషయం చెప్పగా అగస్త్య మహర్షి ఇలా అన్నాడు, నేను ఎప్పటి నుంచో సీతారాములని లక్ష్మణుడిని చూడాలని అనుకుంటున్నాను. నువ్వు రాముడు రాగానే నా దగ్గరికి తీసుకురాకుండా నా దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్పి ఎందుకు కాలాన్ని వృధా చేశావు? వెంటనే వెళ్లి సీతారాములను ప్రవేశపెట్టు అని అగస్త్య మహర్షి అన్నాడు. సీతారామ లక్ష్మణుడు అగస్త్య మహర్షి ఉన్న ఆశ్రమంలోకి వెళుతుండగా కార్తికేయుడు, వరుణుడు, కుబేరుడు, సోముడు, బ్రహ్మ, విష్ణు, మహేంద్రుడు, వాయువు మొదలైన వారి స్థానములు ఉన్నాయి. ఆ స్థానములలో వారు కూర్చొని అగస్త్య మహర్షిని ఆరాధన చేసి వెళుతుంటారు. అప్పుడు అగస్త్యుడు కోటి సూర్యుల తేజస్సుతో ఆశ్రమంలోని ఒక గది నుండి బయటకు వచ్చాడు. సూర్యుడిలా వెలిగిపోతున్న ఆ అగస్త్యుడిని చూడగానే రాముడు గబగబా వెళ్లి తన రెండు చేతులతో అగస్త్య మహర్షి యొక్క పాదములను పట్టుకొని నమస్కారం చేశాడు. అప్పుడు సీతమ్మ, లక్ష్మణుడు ఆయనను చూస్తూ అంజలి ఘటిస్తూ నిలబడిపోయారు. అప్పుడు అగస్త్య మహర్షి రాముడికి ఆశీర్వాదాలు ఇచ్చి రాముడిని కూర్చోమన్నారు. రామ, నువ్వు లోకాలన్నింటిని పాలించగలిగిన రాజువి. ఇవాళ మాకు ప్రియమైన అతిథిగా లభించావు. అందుకని నిన్ను పూజించాను. వానప్రస్తులకి పెట్టే భోజనాన్ని పెట్టారు. తరువాత ఆయన రాముడికి విష్ణు ధనస్సును, బ్రహ్మగారు ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని, ఇంద్రుడు ఇచ్చిన 2 అక్షయ బాణ తూణీరమ్ములు, ఒక బ్రహ్మాండమైన పిడి కలిగిన ఖడ్గాన్ని ఇచ్చి వీటి ద్వారా జయాన్ని పొందు అని ఆశీర్వదించాడు అగస్త్య మహర్షి. శ్రీరాముడు అగస్త్య మహర్షితో ఇలా అన్నాడు, స్వామి, మేము ఎక్కడ ఆశ్రమాన్ని కట్టుకోము అని రాముడు అడగగా, రామ, నేను నాతో పాటే ఈ ఆశ్రమంలో ఉండు అని అనాలని అనుకున్నాను. కానీ నా తపశక్తి చేత నేను నీ మనసులో ఉన్న కోరికను దర్శించాను. నీ కోరిక ఏమిటో నాకు అర్థమైంది. అందుకని రామ, ఇక్కడికి దగ్గరలో పంచవటి అనే గొప్ప వనం ఉంది. అక్కడ గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. కావున అక్కడ నువ్వు ఆశ్రమాన్ని నిర్మించుకో. అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఎవరూ చేయలేని పని చేసింది సీతమ్మ. నువ్వు ఆమెని భద్రంగా కాపాడుకో అని అన్నాడు అగస్త్య మహర్షి. సీతారామ లక్ష్మణులు అగస్త్య మహర్షి దగ్గర సెలవు తీసుకొని ఆయన చెప్పిన విధంగా పంచవటికి బయలుదేరారు. శ్రీరాముడు సీతా లక్ష్మణులతో సహా పంచవటికి వెళుతూ ఉన్నాడు. దారిలో వారికి ఒక వటవృక్షం మీద కూర్చొని ఉన్న పెద్ద ఆకారము గల పక్షి కనపడింది. వారికి ఆ అరణ్యములో కామరూపులైన రాక్షసులు నివసిస్తుంటారు అని, అందుకని ఆ పక్షిని రాక్షసుడిగా తలిచాడు శ్రీరాముడు. అప్పుడు శ్రీరాముడు, నీవు ఎవరవు, ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ పక్షి, రామ, నేను నీకు తెలియకపోయినా నీవు నాకు తెలుసు. నీవు దశరథుడి కుమారుడైన రాముడవి. నీ తండ్రి నాకు మంచి మిత్రుడు. రామ, నీకు నా జన్మ వృత్తాంతరం చెబుతాను విను అని. అప్పుడు ఆ పక్షి శ్రీరాముడితో ఇలా పలికింది, రామ, నీకు పూర్వం ఎంతో మంది ప్రజాపతులున్నారో వారి గురించి చెబుతాను, శ్రద్ధగా విను. ప్రజాపతులలో ప్రథముడు కర్దముడు, అతని తర్వాత వాడు విక్రీతుడు, ఆ తర్వాత శేషుడు, అతని తర్వాత సంశ్రయుడు, తానువు, మరీచి, అత్రి, క్రతువు, పులస్యుడు, అంగీరసుడు, ప్రచేతసుడు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు వరుసగా ప్రజాపతులయ్యారు. ఆఖరి వాడు కశ్యప ప్రజాపతి. నీకు చెప్పానే దక్షుడు అని. ఆయనకు 60 మంది కుమార్తెలు. వారిలో అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అనల అనే 8 మంది కన్యలను కశ్యప ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడు. కశ్యపుడు తన భార్యలతో, మీరందరూ నాతో సమానమైన ముల్లోకములను పోషించగలిగే పుత్రులను ప్రసవించండి అని కోరాడు. వారిలో అదితి, దితి, కాళిక అనేవారు మాత్రం కశ్యపుని మాట మన్నించారు. మిగిలిన వారు ఆయన మాట మీద మనసు పెట్టలేదు. కశ్యపుని కోరిక ప్రకారం అదితికి 12 మంది ఆదిత్యులు, 8 మంది వసువులు, 11 మంది రుద్రులు, 2 అశ్వినులు, మొత్తం 33 మంది దేవతలు పుట్టారు. కశ్యపునకు ద్వితీయందు దైత్యులు జన్మించారు. కశ్యపునకు ధనువు అనే భార్య ద్వారా హయగ్రీవుడు అనే పుత్రుడు కలిగాడు. కాళి అనే భార్యకు నరకుడు, కాలకుడు అనే పుత్రులు జన్మించారు. తామ్ర అనే భార్య క్రౌంచి, బాసి, సేని, ధృతరాష్ట్రి, సుఖి అనే ఆడపిల్లలకు జన్మనిచ్చింది. వెనకకు గరుడు, అరుణుడు అనే పుత్రులు జన్మించారు. గరుడు విష్ణువుకు వాహనం అయ్యాడు. అరుణుడికి కాలు లేకపోవడం వల్ల సూర్యుని రథముకు సారథి
అయ్యాడు. ఆ అరుణుడికి 2 కుమారులు, నేను సంపాతి. నా పేరు జటాయువు. నేను సేని జాతికి చెందిన వాడిని. ఇది నా జన్మ వృత్తాంతము రామా అని జటాయువు పలికాడు. రామా, ఈ వనమంతా నాకు బాగా తెలుసు. నీకు ఇష్టమైతే నేను నీకు ఏదైనా సాయం కావలసి వస్తే చేస్తాను. నీకు సహాయకుడిగా ఉంటాను. ఈ అడవిలో అనేక క్రూర ముఖములు, నరమాంస భక్షకులైన రాక్షసులు ఉన్నారు. నీవు కోరితే మీరు ఇంట లేనప్పుడు సీతకు రక్షణగా బాధ్యత నేను వహిస్తాను అని అన్నాడు. జటాయువు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. జటాయువును చూచి తన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నాడు. తండ్రికి మారుగా జటాయువును పూజించాడు. తర్వాత జటాయువు పంచవటికి మార్గం చూపించాడు. జటాయువుతో కలిసి రాముడు, లక్ష్మణుడు, సీతతో సహా పంచవటికి వెళ్లారు. రాముడు, లక్ష్మణుడు, సీత, జటాయువు అందరూ కలిసి పంచవటిని చేరుకున్నారు. శ్రీరాముడు లక్ష్మణుని చూచి, లక్ష్మణ, ఇక్కడ పూలు చక్కగా పుష్పించి ఉన్నాయి. ఫలవృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. నేల చదునుగా ఉంది. పక్కనే సెలయేలు ఉన్నాయి. అగస్త్య మహర్షి చెప్పిన పంచవటి ఇదే కావచ్చును. ఇక్కడ మనం పర్ణశాల నిర్మించుకొనుటకు అనువైన ప్రదేశం చూడుము అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, రామ, అట్లు కాదు. తల నిర్ణయంలో నీకన్నా సమర్థుడు లేడు. నీవు సీతమ్మతో కలిసి ఆలోచించి తల నిర్ణయం చేయండి. అక్కడ నేను సుందరమైన ఆశ్రమం నిర్మించుదును అని అన్నాడు. అప్పుడు రాముడు, సీత చుట్టుపక్కల ప్రదేశములు తిరిగి గోదావరి నదీ తీరంలో ఉన్న సమతల ప్రదేశమును ఎన్నుకొన్నారు. అప్పుడు శ్రీరాముడు, లక్ష్మణ, ఈ ప్రదేశంలో పర్ణశాలను నిర్మింపుము. ఈ ప్రదేశం మనకు అనుకూలంగా ఉంది. పక్కనే గోదావరి నది ప్రవహించుచున్నది. ఫలవృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. అనేక పక్షి జాతులు నివసిస్తూ ఉన్నాయి. జటాయువు కూడా ఈ చెట్ల మీద నివసించడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పర్ణశాల నిర్మించుటకు ఇదే అనువైన చోటు అని అన్నాడు శ్రీరాముడు. శ్రీరాముడు కోరినట్టు పంచవటిలో ఒక సుందరమైన పర్ణశాలను నిర్మించసాగాడు లక్ష్మణుడు. మట్టితో గోడలు కట్టాడు. మధ్యలో స్తంభాలు పాతాడు. పొడవాటి వెదులతో నిలువుగా అడ్డంగా కట్టాడు. దాని మీద తాటి ఆకులు, రేలగడ్డి కప్పాడు. పర్ణశాల ముందు ఉన్న స్థలం చదును చేశాడు. చుట్టూ కంచె కట్టాడు. ఆ ప్రకారంగా ఒక సుందరమైన పర్ణశాలను లక్ష్మణుడు నిర్మించాడు. తర్వాత లక్ష్మణుడు గోదావరికి వెళ్లి స్నానం చేసి అక్కడ పుష్పించిన తామర పుష్పాలను పోసుకొని వచ్చాడు. లక్ష్మణుడు నిర్మించిన పర్ణశాలను చూసి సీతారాములు ముగ్ధులయ్యారు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుని కౌగిలించుకొని, లక్ష్మణ, నా కోరిక మేరకు మనకు ఒక అనువైన పర్ణశాలను నిర్మించినందుకు నీకు నేనేమి ఇవ్వగలను అని లక్ష్మణుడిని ప్రేమతో కౌగిలించుకున్నాడు శ్రీరాముడు. రాముని ప్రేమకు లక్ష్మణుడు పొంగిపోయాడు. ఆ ఆశ్రమంలో రాముడు, సీత, లక్ష్మణుడు సుఖంగా నివసించసాగారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.